ఇక మెయిన్ గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని ఒక పెద్ద హెడ్లైన్ చూడొచ్చు. అంటే రకరకాలుగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్తల నుంచి మొదటి 2 రోజులు 3 రోజుల నుంచి మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదని, వాళ్ళ కుర్చీ లాట అని, సీఎం ఎక్కువ రోజులు ఉండడని, ప్రభుత్వం కూలిపోతుందని, మీకు మాకు పెద్ద తేడా లేదని కేటీఆర్ అనడము, ఇది ఎక్కువ రోజులు ఉండదని కడియం శ్రీఆర్ అనడము. అంటే బీజేపీలో కూడా తలబడే నాయకులు మన లక్ష్మణ్ కూడా అనడం ఇప్పుడు పెద్ద చర్చ దారిస్తుంది. అసలు ఎట్లా ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే మీరు ఏ లెక్క ప్రకారం ఈ కాంగ్రెస్ సర్కారు పోయి వేరే సర్కారు వస్తుందని అనుకుంటారు. అంటే కూలదోయడం, కొరుక్కోవడం. అసలు ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? 5 ఏళ్ల కోసం అని చెప్పేసి కష్టపడి లైన్లో నిలబడి ఓట్లేసిన మా జనాలందరినీ పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటురా? మీరు మా ప్రజా ప్రతినిధులను కొంటున్నారంటే ప్రజలు మళ్ళీ కొంటున్నాం అన్నట్టే. బహిరంగ మార్కెట్లో మమ్మల్ని కొంటున్నట్టే. మా లక్షల మంది ప్రజలకు ప్రజా ప్రతినిధులు వాళ్ళ అంగట్ల సరుకులు ఎక్కువ కొని ప్రభుత్వాన్ని ఊల్చేద్దామనే ఏదైతే విధానం ఉందో